నిరుపేదల ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయమని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. అమీన్పూర్ మాజీ సర్పంచ్ దివంగత కాటా దర్శన్ గౌడ్ 6వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు కాటా సునీత రాజుగౌడ్ ఆధ్వర్యంలో అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని చైర్మన్ కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ అమీన్పూర్ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో దర్శన్ గౌడ్ సేవలు మరవలేనివని అన్నారు. కాటా దర్శన్ గౌడ్ కోడలు కాటా సునీత మాట్లాడుతూ తాను ఉన్నన్ని రోజులు అమీన్పూర్ ప్రజల బాగోగులకై ఎంతో తపన పడేవారని, వారి ఆశయాన్ని కొనసాగిస్తూ అమీన్పూర్ ప్రజల అభివృద్ధికై తాము కృషి చేస్తామని కాటా సునీత అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, కాటా సునీత రాజుగౌడ్, అమీన్పూర్ కౌన్సిలర్లు కృష్ణ, బోయిని బాలమణి, బాలరాజు, కొల్లూరు చంద్రకళ గోపాల్, కోఆప్షన్ సభ్యులు తలారి రాములు, సీనియర్ నాయకులు కల్లూరి యాదగిరి, చౌటకూరి మైపాల్ రెడ్డి, చౌటకూరి సురేందర్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అమీన్పూర్ మాజీ సర్పంచ్ స్వర్గీయ దర్శన్ గౌడ్ గారి 6వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమారుడు కాటా రాజేష్ గౌడ్ గారు, కోడలు సునీత గారు వాళ్ళ ఆధ్వర్యంలో అమీన్పూర్ పెద్ద చెరువు కట్టపై హెల్త్ క్యాంపు పెట్టడం జరిగింది. గతంలో ఇక్కడ అమీన్పూర్ గ్రామ సర్పంచ్గా ఉన్నప్పుడు మేమంతా వాస్తవంగా చిన్నపిల్లలం, అనుభవాలు తక్కువ, రాజకీయ అనుభవం తక్కువ. ఆ టైంలో మమ్మల్ని చేరదీసి మాకు రాజకీయ అనుభవము తెప్పించినటువంటి వ్యక్తి గురువర్యులు కాటా దర్శన్ గౌడ్ గారని గర్వంగా మేము చెప్పుకుంటా ఉన్నాం. ఈరోజు చాలా బాధాకరం. 6 సంవత్సరాలు కావస్తుంది మన మధ్యలో నుంచి పోయి. ఆయన ఆత్మ శాంతి మనస్ఫూర్తిగా భగవంతుడు చల్లగా చూడాలని చెప్పి, అలాగే ఈ అమీన్పూర్ను బాగా డెవలప్ చేయాలని చెప్పి మాతో ఎప్పుడు మాట్లాడేవాళ్ళు. ఆయన శిష్యునిగా బాధ ఒకటే, ఆయన ఉన్నప్పుడు చైర్మన్ అయిన ఉంటే నేను కూడా చాలా సంతోషపడేవాడిని. అయినా ఆయన పైనుంచి ఆయన కోరిక ఏదైతుందో, ఈ అమీన్పూర్ డెవలప్మెంటు ఏదైతే ఆయన కోరిక ఉందో అదేవిధంగా ఒక బ్రహ్మాండమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడం జరిగింది. మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు అలాగే దర్శన్ గౌడ్ గారు ఈ అమీన్పూర్ గ్రామ ప్రజల్ని చల్లగా దీవించాలని చెప్పి, అలా కుటుంబ సభ్యులు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కౌన్సిలర్ బాషెట్టి కృష్ణ గారు, కౌన్సిలరు బాలమణి బాలరాజు గారు, అలాగే చంద్రకళ గోపాల్ గారు, కోఆప్షన్ మెంబరు తలారి రాములు గారు, మైపాల్ గారు, యాదగిరి మామ గారు, ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అమీన్పూర్ ప్రజలందరూ ఈ హెల్త్ క్యాంప్లో వాళ్ళ ఏ ఇష్యూస్ ఉన్నా వాళ్ళ హెల్త్ చెకప్ చేసుకోండి. దానికి సంబంధించిన మెడిసిన్ కానీ అదంతా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళని అందరినీ కోరుకుంటా ఉన్నాం. నమస్కారము. ఈరోజు మే 23వ తారీఖున మా మామగారు 6వ వర్ధంతి సందర్భంగా, ఆయన అమీన్పూర్ ఎక్స్ సర్పంచ్, ఆయన వర్ధంతి సందర్భంగా మేము అందరికీ అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటాం కదా. ఇప్పుడు ఎన్ని కోట్ల ఆస్తులున్నా ఏమున్నా మన చేతిలో ఆరోగ్యం లేకపోతే అది శూన్యమే. కావున మేము ఆయన వర్ధంతి సందర్భంగా మేము
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ హెల్త్ శిబిరం అనేది మేము కండక్ట్ చేయడం జరిగిందండి. దీని ద్వారా ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఏంది, అది కంటి పరీక్ష, వైద్య పరీక్ష, దంత పరీక్ష, ఇలాంటి ఎన్నో పరీక్షలు మా నుంచి మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మేము పొద్దున 10ంటికి స్టార్ట్ చేసామండి. 10ంటి నుంచి సాయంత్రం 6ంటి వరకు ఎంతమంది వచ్చినా అబ్జెక్షన్ లేదు, ఎంతమంది వచ్చినా అంతమందికి ఫ్రీగా వైద్యం చేయిస్తున్నారు ఇక్కడ. ఆయన కోరిక ఏంటంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇటువంటివి. అదే ఉద్దేశంతో మేము కూడా ఆయన అడుగుజాడలో నడుద్దామనే ఉద్దేశంతో ఆయన 6వ వర్ధంతి సందర్భంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా తరఫు నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ కానీ ఏది కానీ మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మేము అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. ఆయన పొద్దున 10ంటికే మా కోరిక మన్నించి పొద్దున 10ంటికే కౌన్సిలర్లు అందరినీ వేసుకొని ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి పూజ అనేది ప్రారంభించారు. విషయం ఏంటంటే మొన్న మే 5వ తారీఖు మా పెళ్లి రోజు అండి. ఆ పెళ్లి రోజు సందర్భంగా మేము కేడీజీ అంటే ఆయన పేరు మీద ఒక ట్రస్ట్ అనేది స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఈ ఆరోగ్య శిబిరం కూడా ఆయన పేరు మీదనే చేస్తున్నాం మేము. కావున ఇప్పుడు ఇక్కడ మేము మైనర్ చేయించవచ్చు, ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉన్నా కూడా మా వంతు మేము చేయగల సహాయం ఏంటో ఆ కేడీజీ ట్రస్ట్ ద్వారా చేయగలుగుతాము. సో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఆరోగ్య విషయంలో వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నా కూడా ఈ కేడీజీ ట్రస్ట్ చైర్మన్ నేను. సో నా ఫోన్ నెంబర్ అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాము మేము ఆల్రెడీ. ఆ ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. నా పేరు డాక్టర్ ఆరిఫ్ అండి. నేను అర్చన హాస్పిటల్ డాక్టర్ని. మేము ఇక్కడ వైద్య శిబిరం నడపడానికి వచ్చాము. మన ఎక్స్ సర్పంచ్ వాళ్ళ మన ఎక్స్ సర్పంచ్ కాటా దర్శన్ రావు గారి కుమారుడు రాజు వాళ్ళ సతీమణి సునీత గారి ఆధ్వర్యంలో అర్చన హాస్పిటల్ మనం ఇవి వైద్య శిబిరం నడిపిస్తున్నాము. ఇక్కడ మనము జనరల్ చెకప్ చేస్తున్నాము. షుగర్ టెస్ట్, ఈసీజీ, కంటి పరీక్ష, దంత పరీక్ష అంటే డెంటల్ సర్జరీ కూడా ఉంది. ప్లస్ అన్ని బీబీ మెడిసిన్స్ అవన్నీ చూసుకొని మేము ఏదైనా అవసరం పడితే మందులు రాస్తున్నాము, అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ రాస్తున్నాము. ఏదైనా మా వల్ల అవనిచే మేము మా హాస్పిటల్కి రమ్మని చెప్పి మేము అక్కడ మాకు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. అండ్ ఆల్ స్పెషాలిటీస్ ఉన్నాయి. కార్డియాలజీ, కార్డియోథొరాసిక్, న్యూరాలజీ, గ్యాస్ట్రాంట్రాలజీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, డెంటల్, అన్ని రకాల స్పెషాలిటీస్ మా దగ్గర ఉన్నాయి. సిటీ స్కాన్, ఎంఆర్ఐ, రేడియాలజీ అందరు డాక్టర్స్ ఉన్నారు మా దగ్గర. సో మేము వాళ్ళకి అడ్వైజ్ చేస్తున్నాం.